నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలలతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో అద్భుతమైన ప్రగతితో ముందుకు పోతోంది. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ సారథ్యంలో ఈ ఏడాది 75% బొగ్గు రవాణా, 65% బొగ్గు ఉత్పత్తితో ముందుకు పోతుంది సింగరేణి సంస్థ. దీనిపై ప్రత్యేక వార్త. జై సింగరేణి, జై సింగరేణి, జై సిరులవేణి, జై కల్పవల్లి, జై జై కన్నతల్లి. కరోనా పరిస్థితులను ఎదురిస్తూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నెలతో ముగిసిన తొలి అర్ధ సంవత్సరంలో అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ఆర్థిక సంవత్సరం అంటే 2020-21లో ఇదే కాలానికి జరిగిన ఉత్పత్తి రవాణా ఓపీ తొలగింపుతో పోలిస్తే ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో బొగ్గు రవాణాలో 75%, బొగ్గు ఉత్పత్తిలో 65%, ఓవర్బర్డెన్ తొలగింపులో 26% వృద్ధిని నమోదు చేసింది. దీనిపై సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ తన హర్షం వ్యక్తం చేస్తూ ఇదే ఒరబడితో మలి అర్ధ సంవత్సరంలో కూడా చక్కని వృద్ధిని నమోదు చేయాలని, ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి సింగరేణి చరిత్రలో సరికొత్త మైలురాయి దాటాలని పిలుపునిచ్చారు. గత ఏడాది తొలి అర్ధ సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెల వరకు గల 6 నెలల కాలంలో సింగరేణి 178 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరపగా, ఈ ఏడాది అదే కాలానికి 75% వృద్ధితో 313 లక్షల టన్నుల బొగ్గు రవాణాను కంపెనీ సాధించింది. అలాగే గత ఏడాది తొలి 6 నెలల్లో 181 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా, ఈ ఏడాది అదే కాలానికి 65% వృద్ధితో 299 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసింది. ఇక ఓవర్బర్డెన్ తొలగింపులో గత ఏడాది సాధించిన 132 మిలియన్ క్యూబిక్ మీటర్ల పైన ఈ ఏడాది తొలి 6 నెలల్లో 26% వృద్ధితో 166 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓబీని తొలగించగలిగింది. వర్షాలున్నప్పటికీ సెప్టెంబర్ నెలలో మంచి వృద్ధిని సాధించింది కంపెనీ. సెప్టెంబర్ నెలలో భారీ వర్షాలు పడ్డప్పటికీ సింగరేణి యాజమాన్యం తీసుకున్న ప్రత్యేక చర్యల కారణంగా సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ప్రత్యేక సమీక్షల వల్ల ఉత్పత్తి రవాణా కుంటుపడకుండా చూడటమే కాక గత ఏడాది ఇదే నెలలో సాధించిన దానికన్నా మంచి వృద్ధిని కనపరిచింది సింగరేణి సంస్థ. గత ఏడాది సెప్టెంబర్ నెలలో 33.4 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సింగరేణి ఈ ఏడాది అదే నెలలో 36%తో 45.4 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. గత ఏడాది ఇదే నెలలో 36.8 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరపగా, ఈ ఏడాది సెప్టెంబర్లో 24.6%తో 45.8 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసింది. గత ఏడాది సెప్టెంబర్లో 198.2 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓబీని సింగరేణి సంస్థ తొలగించగా, ఈ ఏడాది సెప్టెంబర్లో 29% వృద్ధితో 256 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓబీని తొలగించింది. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్, సంస్థ డైరెక్టర్లు, ఏరియా జీఎంలతో నిరంతరాయంగా బొగ్గు ఉత్పత్తి రవాణాలపై జరుపుతున్న సమీక్షలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అలాగే డైరెక్టర్లు, ఏరియా జీఎంల పర్యవేక్షణలో కార్మికులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకుల సమిష్టి కృషితో కంపెనీ మంచి వృద్ధిని నమోదు చేస్తూ ముందుకు పోతోంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తమ కార్మికుల సంక్షేమానికే కాకుండా సమీప గ్రామాల, పట్టణాల ప్రజల సంక్షేమానికి కూడా విరివిగా సిఎస్ఆర్ నిధులు విడుదల చేస్తోంది. మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ వారికి ఇటీవల సింగరేణి యాజమాన్యం 35 లక్షల రూపాయల విలువైన ఒక అంబులెన్స్ను బహుకరించింది. ఈ అంబులెన్స్ బహుకరణ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు శ్రీ ఎన్ బలరాం, డి సత్యనారాయణరావు, అలాగే మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికెరే ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ కార్మికుల ఆరోగ్యం పట్లనే కాకుండా సమీప గ్రామాల ప్రజల ఆరోగ్యం కోసం, వారి వైద్య సౌకర్యాల మెరుగుదల కోసం ప్రత్యేక కృషి చేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవల్ని ప్రతి నెల అందిస్తోంది కూడా. కాగా మంచిర్యాల జిల్లాలో ప్రత్యేకించి తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రెడ్ క్రాస్ సొసైటీ వారు విశేషమైన సేవలు అందిస్తున్నారు. తలసేమియా, సికిల్సన్ వ్యాధిగ్రస్తులైన వారి కోసం రక్తాన్ని సేకరిస్తున్నారు. ఈ విధంగా రక్తాన్ని పలు ప్రాంతాల నుంచి సేకరించడం కోసం వారికి వాహన సదుపాయం కల్పించాలన్న ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం 35 లక్షల రూపాయలను కేటాయించి ఒక అంబులెన్స్ను కొనుగోలు చేసింది. ఇటీవల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ వారికి ఈ అంబులెన్స్ను బహుకరించే కార్యక్రమాన్ని నిర్వహించారు.
నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికరే, ట్రైనీ ఐఏఎస్ శ్రీ ప్రతిభా సింగ్, సింగరేణి సంస్థ నుంచి డైరెక్టర్ ఫైనాన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు పా శ్రీ ఎన్ బలరాం, డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 35 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన అంబులెన్స్ ను రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శ్రీ భాస్కర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ప్రభావిత గ్రామాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం హర్షణీయమన్నారు. దీనిలో భాగంగా తలసేమియా, సికిల్సెల్ వ్యాధిగ్రస్తుల కోసం సేవలందిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీకి ఒక అంబులెన్స్ వ్యాన్ను బహుకరించడం మరింత సంతోషకరమన్నారు. డైరెక్టర్ ఫైనాన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు పా శ్రీ ఎన్ బలరాం మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అనేక రకాల కార్యక్రమాలు చేపడుతోందని, CSR నిధులతోనే కాకుండా DMFT నిధులతో పరిసర ప్రాంతాల అభివృద్ధికి, విద్య, వైద్య సౌకర్యాల కోసం కృషి చేస్తుందని తెలియజేశారు. డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమీప గ్రామాల అభివృద్ధికి తమ వంతుగా పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా చీఫ్ టెక్నికల్ కన్సల్టెంట్ శ్రీ సంజయ్ కుమార్ సూర్, జనరల్ మేనేజర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం శ్రీ పిచ్చయ్య శాస్త్రి, CISF నుంచి కమాండెంట్ వి కార్తికేయన్, అధికారుల సంఘం ప్రతినిధి శ్రీ సముద్రాల శ్రీనివాస్, ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. సింగరేణి సంస్థ అందించిన అంబులెన్స్ను రెడ్ క్రాస్ సొసైటీ వారు మంచిర్యాల మరియు తదితర పరిసర ప్రాంతాల్లోనూ మరియు పట్టణాల్లోనూ రక్తదాన శిబిరాలు జరిగినప్పుడు అక్కడికి వెళ్లి రక్తాన్ని సేకరించడం కోసం వినియోగిస్తున్నారు. ఇది తమకెంతో సౌకర్యంగా ఉందని సింగరేణి సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ శ్రీ భాస్కర్ రెడ్డి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ మంచిర్యాల బ్లడ్ బ్యాంక్కు సింగరేణి STP సంస్థ 33,36,000 విలువ కలిగిన కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అంబులెన్స్ను మాకు CSR ఫండ్స్ కింద ఇవ్వడం జరిగింది. ఈ అంబులెన్స్ ద్వారా మారుమూల ప్రాంతాలలో కూడా బ్లడ్ డొనేషన్ చేసి సేకరించి బ్లడ్ బ్యాంకు తీసుకొచ్చి తలసిమ్మి సికిల్సెల్ పిల్లలకు మరియు తద్వారా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే రక్తహీనతతో జాయిన్ అవుతున్నారో డయాలసిస్ పేషెంట్స్ కానీ, తర్వాత వివిధ యాక్సిడెంట్ల రూపంగా రక్త అవసరం కొరకు జాయిన్ అవుతున్నా కానీ, గర్భిణీ స్త్రీలు కానీ ఎవరికైనా అవసరం ఉన్నదో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా రక్తం ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో మియావాకీ పద్ధతిలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పాల్గొన్నారు. అలాగే జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు కూడా మొక్కల్ని నాటారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో కొత్తగా ఉద్యోగం పొందిన వారికి స్వయంగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు డైరెక్టర్ ఫైనాన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు పా శ్రీ ఎన్ బలరాం. సింగరేణి సంస్థ వివిధ రకాల ఉద్యోగాల కోసం ఎక్స్టర్నల్ అభ్యర్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి ఉద్యోగ నియామక పత్రాలు వెంటనే అందజేస్తోంది. సింగరేణి సంస్థ ఇటీవల టర్నర్ మెషినిస్ట్ ఉద్యోగానికి రాత పరీక్ష నిర్వహించగా దీనిలో 18 మంది అర్హత సాధించారు. అలాగే ఫౌండ్రిబన్ మౌల్డర్ ఉద్యోగానికి నిర్వహించిన రాత పరీక్షలో 3 అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ మొత్తం 21 మందికి ఇటీవల కొత్తగూడెంలో జరిగిన ఒక కార్యక్రమంలో డైరెక్టర్ ఫైనాన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు పా శ్రీ ఎన్ బలరాం ఉద్యోగ నియామక పత్రాలను స్వయంగా అందజేశారు. నాటి కార్యక్రమంలో GM RC IR&PM శ్రీ ఏ ఆనందరావు, AGM పర్సనల్ BR దీక్షితులు, RC శ్రీ P వేణుగోపాల్, ఇంకా K దేవదాస్ ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పా శ్రీ ఎన్ బలరాం మాట్లాడుతూ సింగరేణి సంస్థ 133 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సంస్థని, సింగరేణి సంస్థలో ఉద్యోగం పొందడం ఎంతో అదృష్టమన్నారు. అనేక మంది పరీక్ష రాసినప్పటికీ మీకే ఈ సదవకాశం లభించింది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ పదోన్నతులు సాధించాలని ఆకాంక్షించారు. మీరు డెఫినెట్లీ మంచి పని చేస్తుంటే మీ ఆఫీసర్ మేము అందరూ రికగ్నైజ్ చేస్తాము, కొన్నిసార్లు అప్రిషియేషన్ ఇస్తాము, కంపెనీ లెవెల్లో బెస్ట్ ఆఫీసర్కి ఇస్తాము, ఇవన్నీ ఉంటుంది. ఫెసిలిటీస్ 8 hours డ్యూటీ మనకి చేసుకోవాలి. అంత మీకు కావాల్సిన క్వార్టర్స్ ఉంటుంది, వాటరు, మెడికల్, హెల్త్ అన్ని ఫెసిలిటీస్ సింగరేణిలో ఉన్నాయి. సో యూ హ్యావ్ టు డూ యువర్ మంచి హార్డ్ వర్క్ చేసుకోవాలి. ఇంకా మీ తర్వాత ఫ్యామిలీ మీ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు వన్ ఆఫ్ ది గవర్నమెంట్ కంపెనీ జాయిన్ సింగరేణిలో మీకు మంచి శాలరీస్ కూడా ఉంటుంది. ఓకే,
విష్ యూ ఆల్ ది బెస్ట్. సింగరేణి సంస్థలో తమకు ఉద్యోగం లభించినందుకు అభ్యర్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఆదేశం మేరకు సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియా ఆసుపత్రులు మరియు డిస్పెన్సరీలను ఆధునీకరించదలిచింది యాజమాన్యం. ఈ మేరకు సంస్థ డైరెక్టర్ ఫైనాన్స్, ప్రాజెక్ట్ ప్లానింగ్ మరియు శ్రీ ఎన్ బలరాం ఒక ప్రత్యేక వీడియో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు మరియు కాంట్రాక్టు కార్మికులకు 2వ డోసు కరోనా వ్యాక్సిన్ని ఇవ్వడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఫైనాన్స్, ప్రాజెక్ట్ ప్లానింగ్ మరియు శ్రీ ఎన్ బలరాం శ్రీరాంపూర్ ఏరియాలో జరిగిన వైద్య అధికారుల మరియు జనరల్ మేనేజర్ల సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏరియా ఆసుపత్రుల్లో ఉన్న వసతులపైన కూడా చర్చించారు. ఏరియా ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో ఇంకా ఏ రకమైన వసతులు ఉండాలి, వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఏమిటి అనేవి వారంలోగా తనకు సమర్పించాలని, అనంతరం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఇదే విధంగా హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి కూడా ఆయన అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు అలాగే వైద్య సిబ్బందితో ప్రత్యేక సమీక్షలు నిర్వహించారు. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ అన్ని ఆసుపత్రుల్లో వసతులు పెంచడానికి, సిబ్బందిని పెంచడానికి అలాగే అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారని, దీనికి సంబంధించి ప్రతి ఏరియా నుంచి తమ తమ ప్రతిపాదనలను వారంలోగా తనకు పంపించాలని ఆయన ఆదేశించారు. కరోనా 2వ డోసు వ్యాక్సిన్ కూడా వారంలోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే పర్సనల్ విభాగం అధికారులు కార్మికుల సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి పూర్తి స్నేహపూర్వక పద్ధతిలో ఉండాలన్నారు. ఏరియాల వారుగా ఉన్న సమస్యలు అక్కడే పరిష్కరించాలని, విధానపరమైన సమస్యలను తమకు నివేదించాలన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ శ్రీ కె సూర్యనారాయణ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంతా శ్రీనివాస్, జిఎం స్ట్రాటజిక్ ప్లానింగ్ శ్రీ సురేందర్, డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలకోటయ్య, ఎస్సీ సంజీవ్ రెడ్డి, కొత్తగూడెం కార్పొరేట్ ఆఫీసర్ నుంచి జిఎం సిపిపి కె నాగభూషణ్ రెడ్డి, ఎస్ఓటి డైరెక్టర్ శ్రీ దేవికుమార్, ఏరియాల నుంచి జనరల్ మేనేజర్లు, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. గతంలో సింగరేణి ప్రాంతంలో గనులు మరియు సిహెచ్పిలను చూసినప్పుడు నుసితో, ధూళితో నిండిపోయి ఉండేవి. కానీ ఇప్పుడు తగు జాగ్రత్తలను తీసుకుంటూ యాజమాన్యం పార్కుల్ని కూడా అక్కడ నిర్మిస్తోంది. బెల్లంపల్లి ఏరియాలో ఇటీవల నిర్మించిన ఒక పార్కును డైరెక్టర్ ఫైనాన్స్, ప్రాజెక్ట్ ప్లానింగ్ మరియు శ్రీ ఎన్ బలరాం ప్రారంభించారు. గతంలో సిహెచ్పిలంటే దుమ్ము, ధూళితో నిండి ఉండేవి. కానీ నేడు సిహెచ్పిల ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. చక్కని చెట్లతో అలాగే పార్కులతో అలరారుతున్నాయి. గోలేటి సిహెచ్పిలో ఇటీవల నందనవనం అనే పార్కును ఏర్పాటు చేశారు. ఈ పార్కును సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్, ప్రాజెక్ట్ ప్లానింగ్ మరియు శ్రీ ఎన్ బలరాం ప్రారంభించారు. ఇప్పటికే 12,000కు పైగా స్వయంగా మొక్కలు నాటిన శ్రీ ఎన్ బలరాం ఇక్కడ జరిగిన హరితహార కార్యక్రమంలో కూడా స్వయంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన నందనవనం పార్కును ఏర్పాటు చేసినందుకు ఏరియా యాజమాన్యాన్ని ప్రత్యేకించి ప్రశంసించారు. సిహెచ్పిలో దుమ్ము దరిచేరకుండా నివారించేందుకు ఉద్యోగులందరికీ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి యాజమాన్యం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. ఇక్కడి వాతావరణాన్ని చూసి ఉద్యోగులను ప్రత్యేకించి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా జిఎం శ్రీ సంజీవ్ రెడ్డితో పాటు ఎస్ఓటు డైరెక్టర్ డి రవిప్రసాద్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, ఎస్ఓటు జిఎం కృష్ణారావు, ఏజీఎం ఇండెం కమలాకర్ భూషణ్, ఇంకా అధికారులు భీమరావు జాడే, ఎం శ్రీనివాస్, జి రాజేంద్ర ప్రసాద్, ఐ లక్ష్మణరావు, ఆర్ తిరుపతి, పిట్ సెక్రటరీ మెరుగు రమేష్, ఇంకా సిహెచ్పి ఉద్యోగులు పాల్గొన్నారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల లైజన్ ఆఫీసర్లతో ఇటీవల ఒక సమావేశాన్ని RG1 ఏరియాలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఫైనాన్స్, ప్రాజెక్ట్ ప్లానింగ్ మరియు శ్రీ ఎన్ బలరాం ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. విశేషాలు సంక్షిప్తంగా. సింగరేణి సంస్థలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేందుకు లైజన్ ఆఫీసర్లను ఏరియాల వారీగా మరియు కంపెనీ వ్యాప్తంగా నియమించింది సింగరేణి సంస్థ. రామగుండం 1 ఏరియాలో ఇల్లెందు క్లబ్లో 11 ఏరియాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ లైజన్ ఆఫీసర్లు అలాగే చీఫ్ లైజన్ ఆఫీసర్తో పాటు ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు డైరెక్టర్ ఫైనాన్స్, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు శ్రీ ఎన్ బలరాం. ముందుగా ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చీఫ్ లైజన్ ఆఫీసర్ కె నారాయణ సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ రూల్ ఆఫ్ రిజర్వేషన్లపైన లైజన్ ఆఫీసర్లందరికీ అవగాహన కలిగి ఉండాలని, ఏరియాలో ఉన్న పెండింగ్ సమస్యలు, వాటి పరిష్కారానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలన్నారు. సాధ్యాలను పరిశీలించి తగు రీతిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మన చైర్మన్ గారు హీ రికగ్నైజెస్ ది వర్క్. ఎవరైనా సరే డైరెక్టర్ అయినా, జిఎం
ఏ స్టేజ్లో ఉన్నా అందరూ ఇంకా చాలా E4 E5 గ్రేడ్ కూడా ఉన్నారు. అందరి వర్క్ని రికగ్నైజ్ చేస్తారు. కొంచెం బిజీ ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ విల్ కమ్ అండ్ అవి టాక్ ఏది ఉన్నా పర్సనల్ లెవెల్ ఉన్నా అండ్ ఉద్యోగం. ఈ కార్యక్రమంలో జిఎం పర్సనల్ IR&PM శ్రీ ఆనందరావు, సింగరేణి కాలరీస్ SC/ST ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ E రాజేశ్వర్, ఇంకా జిఎం క్వాలిటీ ECH నిరీక్షణ్ రాజు, జిఎం రెస్క్యూ సర్వీసెస్ జనరల్ సెక్రటరీ SCWA శ్రీ ఆంటోనీ, శ్రీ అంతోటి నాగేశ్వరరావు, అన్ని ఏరియాల లైజన్ ఆఫీసర్లు పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమర యోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను సింగరేణి వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు, గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. త్యాగధరుడు, అహింసామూర్తి, ఆదర్శప్రాయుడు డాక్టర్ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను సింగరేణి వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పర్సనల్ ఫైనాన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ ఎన్ బలరాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు ఇంకా డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు, గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు శ్రీ బి వెంకట్రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోర్ మూవ్మెంట్ డాక్టర్ ఆల్విన్, జిఎం కోఆర్డినేషన్ కె సూర్యనారాయణ, జిఎం మార్కెటింగ్ కె రవిశంకర్, జిఎం స్ట్రాటజిక్ ప్లానింగ్ శ్రీ సురేందర్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్ భాస్కర్, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అతిథులు. అనంతరం డైరెక్టర్ ఫైనాన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు శ్రీ ఎన్ బలరాం మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, చేనేత ఉద్యమాల కోసం తన నిండు నూరేళ్ల జీవితాన్ని అంకితం చేసిన గొప్ప త్యాగధరుడు, అహింసామూర్తి అని శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ సేవల్ని ప్రస్తుతించారు. డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. ఆయనకు నివాళిగా తెలంగాణ ప్రభుత్వం హార్టికల్చర్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం హర్షణీయమన్నారు. గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు బి వెంకట్రావు మాట్లాడుతూ తన జీవితాన్నే కాక ఆస్తుల్ని, సేవల్ని తెలంగాణ ప్రజలకి అంకితం చేసిన మహనీయుడు శ్రీ లక్ష్మణ్ బాపూజీ అన్నారు. నిస్వార్థ రాజకీయ వ్యక్తిత్వానికి ఆయన ఒక నిలువుటెద్దం అన్నారు. అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్వి రాజశేఖరరావు కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత విశేషాలు వివరించారు. అలాగే సింగరేణి వ్యాప్తంగా ఏరియా జనరల్ మేనేజర్ల సారథ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు అర్పించారు. కొత్తగూడెం హెడ్ ఆఫీసులో స్వచ్ఛ పక్కవాడ పక్షోత్సవాలను డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు ప్రారంభించారు. మహాత్మా గాంధీజీ కలలు కన్నా పరిశుభ్రమైన భారతదేశం కావాలంటే అందరూ కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణి సంస్థలో అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 15 వరకు నిర్వహించే అన్ని రకాల కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం 100 గంటలు, ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేసి పరిశుభ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ HRD శ్రీ మంచాల శ్రీనివాస్ ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమం కావించారు. కార్యక్రమంలో ఇంకా జనరల్ మేనేజర్లు జానకిరామ్, చంద్రశేఖర్, సుబ్బారావు, వెంకటేశ్వర్లు, కార్మిక సంఘాల నుంచి JB మోహన్, అధికారుల సంఘం నుంచి MRGK మూర్తి, ఇంకా ఇతరులు పాల్గొన్నారు. కొత్తగూడెం ఏరియాలో విధులకు గైర్హాజరవుతున్న 88 మంది ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులతో సహా కౌన్సిలింగ్ను ఏర్పాటు చేశారు ఏరియా GM శ్రీ CH నరసింహరావు. విధులకు హాజరు కాకున్నట్లయితే ఉద్యోగాలు కోల్పోవలసి వస్తుందని ఆయన తెలియజేశారు. సింగరేణి సంస్థలో ఉద్యోగం దొరకటం ఒక వరంగా భావిస్తారు చాలా మంది. కాబట్టే 98% మంది కార్మికులు, ఉద్యోగులు తమ విధుల్ని చక్కగా నిర్వహిస్తూ చక్కని జీతాలు అందుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. అయితే కొంతమంది వివిధ కారణాల వల్ల గైర్హాజరవుతున్నారు. కొత్తగూడెం ఏరియాలో ఏడాదికి 100 మస్టర్ల కంటే తక్కువ రోజులు హాజరైన 88 మంది కార్మికులు గుర్తించి వారి కుటుంబ సభ్యులతో సహా కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఏరియా GM శ్రీ CH నరసింహరావు. సింగరేణి సంస్థలో ఉద్యోగం చేయటం ఒక గొప్ప గౌరవంగా భావించి విధులు నిర్వహించాలని, గైర్హాజరును కొనసాగిస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన తెలియజేశారు. వచ్చే 3 నెలల్లో నెలకు కనీసం 20 మస్టర్లు చేయాలని, లేనట్లయితే కంపెనీ తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా భార్యలకు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ భార్యలు ఉన్నారో వారికి నా మనవి ఏంటంటే మీ హస్బెండ్స్ని కన్విన్స్ చేస్తారా ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నౌకరీ పంపి ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే ఇంతకంటే మంచి అవకాశం దొరకడం చాలా కష్టం. సింగరేణి ఉద్యోగం దొరకడమే బయట ఒక అదృష్టంగా భావిస్తుంటారు చాలా మంది. మనం దాన్ని లెక్క చేయకపోతే అది చాలా అన్యాయం. రామగుండం 1 ఏరియాలో GDK ఓపెన్ కాస్ట్ నిర్మాణం సందర్భంగా అక్కడి నుంచి తరలించిన గ్యాస్ గోడౌన్, అలాగే క్లే మేకింగ్ షెడ్లను కొత్తగా నిర్మించారు. వీటిని ఇటీవల ఏరియా GM శ్రీ కె నారాయణ ప్రారంభించారు.
రామగుండం 1 ఏరియాలో ఓపెన్ కాస్ట్ 5 విస్తరణలో భాగంగా ఆ ప్రాంతంలో గతంలో ఉన్న గ్యాస్ గోదాం అలాగే క్లేపిల్ షెడ్లను అక్కడి నుంచి తరలించి వర్క్షాప్ వద్ద కొత్తగా నిర్మించాల్సి వచ్చింది. భూగర్భ గనిలో వాడే క్లేపిల్ మేకింగ్ షెడ్ నిర్మాణం కోసం కంపెనీ 70 లక్షల రూపాయలని వెచ్చించింది. క్లేపిల్ మేకింగ్ షెడ్ కోసం సింగరేణి సంస్థ 70 లక్షల రూపాయలను ఖర్చు చేసింది. ఈ కొత్త షెడ్ లో యంత్రాల ద్వారా క్లేపిల్స్ ను తయారు చేయడం కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. అలాగే భారత్ గ్యాస్ గోడాంను కూడా కొత్తగా నిర్మించారు. దీనికోసం సింగరేణి సంస్థ 30 లక్షల రూపాయలను వెచ్చించింది. అన్ని రకాల రక్షణ చర్యలను పాటిస్తూ ఈ కొత్త నిర్మాణాన్ని చేపట్టారు. ఈ కొత్త గోడంలో 600 సిలిండర్లను నిల్వ ఉంచుకునే సామర్థ్యం కలిగి ఉంది. కొత్తగా నిర్మించిన ఈ 2 నిర్మాణాలను ఆర్జీవన్ ఏరియా జీఎం శ్రీ కె నారాయణ ఇటీవల ప్రారంభించారు. సర్వమంగళ మాంగళ్యే ధ్రువంతే రాజావర్ణో ధ్రువం దేవో బృహస్పతి. ధైర్యం ఉంటుంది మాకు కూడా. ఓం ధ్రువంతే రాజావర్ణో ధ్రువం దేవో బృహస్పతి. ఓం ధ్రువంతే రాజావర్ణో ధ్రువం దేవో బృహస్పతి. అతి తక్కువ సమయంలో ఇట్టి నిర్మాణాలను పూర్తి చేసిన సివిల్, ఎలక్ట్రికల్ మరియు ఫైనాన్స్ ఇతర విభాగాల అధికారుల్ని ఆయన ప్రత్యేకించి అభినందించారు. కొత్త నిర్మాణాలకు పూర్తి అనుమతినిచ్చిన సంస్థ చైర్మన్ శ్రీ ఎన్ శ్రీధర్ కు అలాగే సంస్థ డైరెక్టర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పరోక్షంగా దీనికి సహకరించిన అందరికీ మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ, దీన్ని సేఫ్టీ మెటీరియల్ కాబట్టి దీన్ని చాలా పొదుపుగా వాడుతూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా వారిని కోరుతూ ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఉపాధ్యక్షులు గండ్ర దామోదరరావుతో పాటు అధికారుల సంఘం నుంచి పొనుగోటి శ్రీనివాసరావు, ఎస్ఓ2 జీఎం త్యాగరాజుతో పాటు అధికారులు రామకృష్ణ, కేవీరావు, రామ్మూర్తి, శివనారాయణ, లక్ష్మీనారాయణ, నవీన్ కుమార్, మదన్ మోహన్, సరోత్తం, ప్రకాష్, ఆంజనేయ ప్రసాద్, బంగారు సారంగపాణి, వసంత్ కుమార్, యుగంధర్ ఇంకా ఇతరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అనేక ఉచిత ఉపాధి అవకాశ శిక్షణలు ఇస్తోంది. ఈ విధంగా శిక్షణ పొందిన వారు స్వయంగా తమ యూనిట్లను స్థాపించుకొని తమ కాళ్లపై తాము నిలబడడానికి ప్రయత్నిస్తున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఇటీవల ఒక యువతి స్వయంగా బ్యూటీ పార్లర్ను ఏర్పాటు చేసుకోగా ఏరియా జీఎం సురేష్ దీన్ని ప్రారంభించారు. సింగరేణి ప్రాంతాల్లో నిరుద్యోగులైన యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో సింగరేణి సేవా సమితి ద్వారా అనేక ఉచిత ఉపాధి అవకాశ శిక్షణలు అందిస్తోంది సింగరేణి సంస్థ. శ్రీరాంపూర్ ఏరియాలో కూడా ఈ విధంగా బొటిక్ మరియు బ్యూటీ పార్లర్లో శిక్షణ అందించింది. ఈ విధంగా శిక్షణ పొందిన సునీత రవీందర్ అనే యువతి సొంతగా బొటిక్ మరియు బ్యూటీ పార్లర్ను ఏర్పాటు చేసుకుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎం సురేష్, సేవాధ్యక్షురాలు శ్రీమతి ఆశా సురేష్లు హాజరయ్యారు. ఈ బొటిక్ మరియు బ్యూటీ పార్లర్లను ప్రారంభించిన సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎం సురేష్ మాట్లాడుతూ, మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలన్న ఉద్దేశంతో సింగరేణి సంస్థ ఖర్చుకు వెనకాడకుండా అనేక శిక్షణలు ఇస్తోందన్నారు. అనేటి వాళ్ళు నేర్చుకొని మరి ఈరోజు ఇక్కడ బ్యూటీ పార్లర్ పెట్టడం అనేది చాలా ఆనందంగా అనిపిస్తూ ఉన్నది. మహిళలు చక్కటి ఈ అవకాశాలన్నీ సద్వినియోగపరచుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఈ సందర్భంగా సేవాధ్యక్షురాలు శ్రీమతి ఆశా సురేష్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సొంతగా బ్యూటీ పార్లర్ మరియు బొటిక్ను ఏర్పాటు చేసుకున్న శ్రీమతి సునీత రవీందర్ మాట్లాడుతూ ఇలా అన్నారు.
సేవలో చాలా అనేక ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అందులో చాలామంది వృత్తి శిక్షణ కోర్సులు చేస్తున్నారు. దానికి అవకాశంగానే నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ బి నికోలస్, సీనియర్ పిఓ కాంతారావు, సేవా కార్యదర్శి శ్రీమతి కొట్టే జ్యోతి, శ్రీమతి మంగ, శ్రీమతి శారద, శ్రీమతి ప్రమీల, కుమారి శిరీష ఇంకా ఇతర సేవా సభ్యులు పాల్గొన్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.